100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. సార్ తనకైతే ప్రెసిడెంట్ గారి పాత్రలో రీసెంట్గా సంక్రాంతిలో అద్దరగొట్టేశారు. థ్యాంక్ యూ సార్. ఇంతకు ఆ మూవీ సంగతులతో మొదలెడదామా లేకపోతే ఎట్లా దేంతో మొదలెడదాం సార్? మీ ఇష్టం. మీ ఇష్టం. అని చేసిన సీన్ ఒక్క సీన్ అయినా కానీ అద్దరిపోయేటట్టు చేశారు సార్. అది ఆ పుణ్యం, ఆ సమర్థత, ఆ అవకాశం ఇచ్చిన దర్శకులు వారిదే సార్. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి దగ్గర చేయడం అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. కారణం ఏంటంటే ఆయన చేసి చూపిస్తారు. దాన్ని మనం ఏమాత్రం 30% పట్టుకోగలిగినా ఈ స్థాయికి వస్తాం. అంతవరకు మాత్రం నాకు 2 సినిమాల అనుభవం వారితో. F3 సినిమాలో వెంకట్రావుగా కానీ, అలాగే ఇప్పుడు దీంట్లో ప్రెసిడెంట్ క్యారెక్టర్గా కానీ సంక్రాంతికి వస్తున్నాను. అలాగే వెంకటేష్ గారితో కాంబినేషన్ సీన్లో చేయడం అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మంచి టైమింగ్ ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ఆయన. ఆ టైమింగ్ని రీచ్ అవ్వడం కానీ, ఆ రియాక్షన్స్ని ఓవర్టేక్ చేసి మనం ఎలివేట్ అయ్యే స్థితిలో ఉండాలంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఓకే సార్, వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశారు. ఒకటి F3, చాలా మంచి పేరు తీసుకొని వచ్చింది. వెంకట్రావు అనే మీ పేరు అసలు పేరు ఎవరికి తెలియదేమో. చాలా మంది వెంకట్రావు అని పిలుస్తారు. వెంకట్రావు అని పిలుస్తూ ఉంటారు. సార్ పేరు గోపరాజు విజయ్ గారు, అది కూడా పెట్టుకోండి సార్. మరి F3లో ఫస్ట్ టైం మీరు వెంకటేష్ గారితో చేసేటప్పుడు మీరైతే ఆల్రెడీ మన థియేటర్ ఆర్ట్స్, మన నాటకాలు అనేది కూడా చేసి ఎన్నో నాటకాలు అనేది చేసిన తర్వాత సో మరి మూవీస్లో కూడా వచ్చారు. సో ఏమనిపించింది ఫస్ట్ వెంకటేష్ గారితో చేసేటప్పుడు? నాకు బాగా ఇష్టమైన హీరో సార్ ఆయన. ఒక ధర్మచక్రం లాంటి సినిమాలు కానీ, తర్వాత చంటి లాంటి సినిమాలు కానీ బాగా ఇష్టంగా చూసిన జనరేషన్లో నేను ఒకడిని. అటువంటిది కనీసం మనం విడిగా చూడగలమా వీళ్ళని అనుకునే స్థాయి నుంచి వారి పక్కనే ఉండి నుంచొని ఒక డైలాగ్ వారితో ఆపోజిట్ చెప్పే అదృష్టం రావడం అనేది ఎప్పుడో కళాకారుడిగా ఎక్కడో చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నేను ఇవాళ ఈ సెల్యులాయిడ్ అంటే ఈ స్థాయి పెద్దవారి మధ్య చేయటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతమే. సో ఫస్ట్ టైం యాక్ట్ చేసేటప్పుడు ఆ సీన్లో కూడా మీరు కొంచెం అరే ఏంటిది అని అనుకున్న సందర్భం ఉందంటగా? అంటే అది అంతమంది పెద్దవాళ్ళ మధ్య చేసేటప్పుడు మనం గతంలో స్టేజీలో ఎన్ని చేసాం, ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఇవన్నీ ఉండవు సార్. అక్కడ ఆ రోజు ఆ భయము అదంతా కొత్తే. ఒక అదృష్టం ఏంటంటే 2-3 టేకులు తీసుకోవటం అనేది సహజంగా సీన్కి జరుగుతుంది ఒక షాట్కి. అది తీసుకున్నప్పుడు అనిల్ గారు చేసి చూపించేస్తారు. ఓకే, అప్పుడు మన నర్వస్ వెళ్ళిపోతుంది. రెండోసారికి మన నర్వస్ వెళ్ళిపోతుంది. మూడోసారి వాళ్ళకు అనుకున్న ప్యూరిటీ అనగా ఆ పాత్రధారుడే మిగులుతాను తప్పితే చేసే మనం ఉండం అక్కడ 100%. ఓకే, అనిల్ గారి దగ్గర ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సార్. అనిల్ గారు, అలాగే ఆయనకి కో రైటర్గా ఉండే సాయి గారు, అలాగే నారాయణ గారు, వీళ్ళందరూ సూపర్ బ్యాచ్. అది రాజేష్ అని, సూర్య గారు, బాగుంటుంది. కో డైరెక్టర్ సత్యంబాబు గారు, అందరూ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ప్రొడక్షన్ కానీ ఇది కానీ. సార్ మరి సంక్రాంతికి వస్తున్న మూవీలోనే హైలైట్ సీన్ అంటే బుల్రాజ్ వచ్చి తిట్టేది. అవును, మీరున్న సీన్. అవును, అది నా అదృష్టం. ఏంటంటే థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా అంటే చప్పట్లు కొడుతూ వాళ్ళ ఒక ఆనందాన్ని వాళ్ళ మనుషులనే అంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ అనేది మర్చిపోయి చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తే ఎంజాయ్ చేసిన సీన్ అనమాట. ఆ రెస్పాన్స్ అనేది మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? నేను సినిమా హాల్లో నేను అదే ఫీల్ అయ్యాను సార్. యాజ్ ఆడియన్గా నేను చూస్తూ, నేను సినిమా రిలీజ్ అయిన 3-4 రోజుల తర్వాత చూసాను సినిమా. అంటే నాటక ప్రదర్శన నుండి రోజు ఆ బిజీ మీద తిరుగుతూ చూడటం కుదరలేదు. చూసినప్పుడు నేను సేమ్ ఫీల్ అయ్యాను. ఆడియన్గా ఏంటంటే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను కూడా. ఆ రోజున సెట్లో ఎంజాయ్ చేసిన దానికన్నా కూడా థియేటర్లో ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. మరి దాన్ని ముందుగానే అంచనా వేసి ఆడియన్ని పల్స్ పట్టుకోవడం అనేది దర్శకుడు గొప్పే. ఓకే, ఇంతకు బుల్రాజు గురించి మాట్లాడదామా సార్? ప్రమాణం. బుల్రాజు అసలు ఎట్లా పట్టుకొని వచ్చారు సార్? అంటే వాస్తవానికి నేటివ్ భీమవరం అన్నారు సార్. ఓకే, తర్వాత ఎక్కడన్నారు అతన్ని ఆ వయసుకి ఆడుకునే వయసు, కరెక్ట్గా చెప్పాలంటే ఆడుకునే వయసు. కెమెరా లేకపోతే ఈ షాట్, ఈ యాంగిల్ ఇవన్నీ తెలిసే వయసు కాదు. కానీ ఒక్కసారి చెబితే చాలు, రెండోసారి చెప్పే పరిస్థితి అతనికి లేదు. ఓకే, ఆ బూతులు తిట్టే సీన్లో అతనైతే కనుక నాకు బాగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే తిట్టలేకపోతున్నాడు, అతనికి రావట్లే బూతులు. ఎందుకంటే అతను విడిగా అలవాటు లేదనుకుంటా. అంటే ఇంకా అతను ఒక పద్ధతిలోనే ఉన్నాడు. అతని చేత
బూతులు తిట్టించకుండా షాట్లో వాడటానికి చేయించడానికి అనిల్ గారు చాలా కష్టపడ్డారు. అంటే వాడిని ఒప్పించాలి, ముందు వాడు తిట్టాలంటే ఒప్పించాలి వాడిని. ఏబిసిడి లాగా చెప్తూ చాలా చాలా కష్టపడ్డారు. బుల్లిరాజు బాగా ఎలివేట్ అయ్యాడు అంటే ప్రధానమైన సూత్రధారులు మొదట అనిల్ గారు అయితే, 2 డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాడితో ఇంటరాక్షన్ బాగుండేవాళ్ళు ఆ పిల్లాడితో. నేను చేసిన 2 రోజులైనా ఆ పిల్లాడిని చిన్న చిన్న పిల్లలందరినీ కమ్ముకొని ఉండేవాళ్ళు వీళ్ళందరూ. బాగుండేది అట్మాస్ఫియర్, నిజంగా ఫ్యామిలీలో ఉన్నట్టే ఉండేది షూట్ మనకి. ఓకే సార్, 2 days చేశారా సార్? పొలాచిలో 2 days చేశాను. తర్వాత మీటింగ్స్ ఇన్ హైదరాబాద్లో 2 days చేశాను. టోటల్ 4 days చేశాను. సో అంటే ఇందులో మీది కంప్లీట్గా ఒక్క సీనే కనిపించింది మాకు. 2 సీన్లు అంటే ఫస్ట్ మీకు ఆవిడ అరంగేట్రం సీన్ ఉంటుంది కదా స్టేజ్ మీద, అరంగేట్రం సీన్లో అది తర్వాత చేసాం. ఫస్ట్ చేసింది ఇంటి దగ్గర సీన్, సేమ్ మళ్ళీ అదే బ్యాచ్ ఆడిటోరియంలో చేసాం. ఓకే, ఈ సీన్సే కాకుండా ఇంకా మేము చూడని సీన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్, అనిల్ గారు దాంట్లో ఎడిట్ అయ్యేది ఏమి ఉండదు. అయితే స్క్రిప్ట్లో అవ్వాల్సిందే కానీ ముందు అవ్వాల్సిందే కానీ దీంట్లో అయితే మాత్రం లేదు. ఓకే, నా నుంచి తీసుకున్న ఎవరి రియాక్షన్ ఎవరి షాట్ వాడారు సార్, అంతవరకు మాత్రం చాలా అదృష్టవంతుడు నేను. కానీ మీ యొక్క రియాక్షన్ ఒకటైతే భలే ఉంటుంది సార్. అది మొత్తం అయిన తర్వాత వెనకలో ఉన్న మీ తోటి వాళ్ళకి కూడా చెప్తారు, ఇంకా మీరు ఇంటికి పోయి ఏం చేయాలంటే అని చెప్పేసి మీరు ఒక్కసారిగా టోన్ చేంజ్ చేస్తారు. మనం ఏం నాకు అదే చెప్పింది, మనం ఏం చేయక్కర్లేదు సార్. ఆయన వచ్చి నుంచొని కెమెరాలో చేసి చూపించి ఏం చేయాలో మనకి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చేసి చూపించి వెళ్ళిపోతారు అనిల్ గారు. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ మనం 30% ఫాలో అయితే చాలు. అందుకే అంత పేరు రావడానికి కారణం కూడా ఆయనే. మన చేత ఏం చేయించుకోవాలి అనేది ఆయనకి బాగా క్లారిటీ. ఓకే, చాలా హెల్దీ వాతావరణంలో ఉంటుంది ఆయన దగ్గర చేయటం, ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడైతే రీసెంట్గా జరిగిన సంక్రాంతికి వస్తున్న గురించి మాట్లాడేసుకున్నాం. సో మీ నేపథ్యం గురించి కూడా మాట్లాడదాం సార్. ఖచ్చితంగా. నాన్నగారు మరైతే ఎన్నో నాటకాలు అనేది వేసి నాటక మండలి, సో అందులో మీకైతే సుమారు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల అనుభవం అనేది ఉండొచ్చా సార్? మరి ఇంత అనుభవం ఉండి అది కూడా నాన్నగారు గోపరాజు రమణ గారు. అవును. సో ఆయన కూడా ఇప్పుడు మంచి యాక్టర్. అవును. ఆయన కూడా మొన్న మా దానిలోనే ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది, చూశాను అది కూడా. ఇప్పుడు కొడుకుగా మిమ్మల్ని చేయడం అనేది హ్యాపీగా ఉంది. ఇది ఎక్కడి నుంచి మొదలైంది ఏంటి అంటే కరెక్ట్గా చెప్పాలంటే నాన్నగారు వాళ్ళు ఇంట్లో రిహార్సల్ చేస్తూ ఉంటాం. ఆ నేపథ్యంతో ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది కళాకారులతో. నేను పుట్టింది 1977. అంటే నాకు ఊహ 81 నుంచి నాకు గుర్తులు ఉన్నాయి అన్నీ. 81 నుంచి 86 వరకు ఇంట్లో రిహార్సల్ వాతావరణం, కళాకారులు రావడం, లేడీ ఆర్టిస్టులు రావడం, టెక్నీషియన్స్ రావడం, ఇలా ఉండేవాడు. 86 నుంచి నేను ట్యూషన్లో నాటకాలు ఆడటం స్టార్ట్ అయింది. 90 దశకానికి వచ్చేటప్పటికి నాన్నగారికి అప్పుడు అన్నయ్య చేసేవాడు కొద్ది రోజులు నాన్నగారితో. ఓకే, మా అన్నయ్య చేసేవాడు. అన్నయ్య చిన్నగా ఇంకా వాడికి ఇంట్రెస్ట్ లేక పక్కకి రావడంతో ఒక బాలనటుడు అవసరం అయ్యాడు పోటీలు వెళ్ళబోయే ముందు. ఇది 1990 అక్టోబర్. ఓకే, ఈ పరుచూరు వారి పరిషత్తులకి వాటికి అవసరపడి ఏం చేశారంటే తప్పని పరిస్థితిలో నన్ను తీసుకున్నారు. మీది కూడా యాక్సిడెంటల్గా, అంటే ఆయన పక్కకి నన్ను తీసుకోవటం అనేది తప్పని పరిస్థితి. కానీ నన్ను కళాకారుడిగా ప్రోత్సహిస్తూనే ఉండేవాళ్ళు. అంటే ట్యూషన్లో 6వ తరగతి 7వ తరగతి వాటిలో యానివర్సరీకి చేస్తూ ఉంటాం, హై స్కూల్కి వచ్చిన తర్వాత కూడా చేస్తూ ఉంటాం. ఇవి చూసి ఎప్పుడూ అడ్డం చెప్పేవాళ్ళు కాదు. ఓకే, మా ఇంట్లో నాటకం ఆడద్దు అనే ప్రక్రియ లేదు, నటించద్దు అనే మాట లేదు. సహజంగా ఒక ఇంట్లో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. తాతల నుంచి చెప్పుకుంటూ వస్తే అందరూ కళాకారులు కావడంతో ఆక్షేపణ అనేది లేదు. ఓకే, కుటుంబం అందరూ సహకరించారు. అలా 90లో ప్రారంభమైన నేను స్టిల్ ఈ రోజుకి సాయంత్రం 6 గంటల దాకా షూటింగ్ చేసి 6 గంటలకి లొకేషన్లోంచి కారు అలాగే ఒక 300 కిలోమీటర్ల అవతల 350 కిలోమీటర్ల అవతల ఊరికి వెళ్ళి రాత్రి 11:30కి నాటకం ఆడి మళ్ళీ తెల్లారేటప్పుడు షూటింగ్కి వస్తున్నా ఇప్పుడు. స్టిల్ ఈ రోజుకి. సార్ ఎక్కడ సార్, ఏ ఊరు సార్? నాది తెనాలి సార్. తెనాలి దగ్గర కొలకలూరు. ఓకే, ఉండటం అక్కడే. ఇక్కడ నుంచి వెళతాను, షూటింగ్ ఉంటే హైదరాబాద్ వస్తాను, లేకపోతే అక్కడికి వెళ్ళిపోతాను.